జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము 35వ శ్లోకం నుండి చదువుతున్నాను. 4వ అధ్యాయం పూర్తి చేసుకుందాం ఈ ఆడియోలో. ధర్మో రక్షతి రక్షితః యత్ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యదో మయి. తత్వము ఉన్నది ఉన్నట్లు దర్శించుటచే జ్ఞానులైన మహానుభావులు నీకు ఉపదేశించు జ్ఞానమెట్టిదో తెలియనా అర్జున? శరీరమే ఆత్మయను భ్రమలో చంపెదనని, యుద్ధము చేయనని ఇట్లు వివేకశూన్యుని వలె పలుకుచున్నావే. ఇట్టి అవివేకమును ఈ జ్ఞానము తిరిగి రానివ్వదు. అంతే కాదు, ఈ నీ శరీరములోని జ్ఞానైక ఆకారము ఆత్మను గూర్చి తెలియగానే దేవ, మనుష్య, తిర్యక్ స్థావరములను 4 విధములుగా ఉండెడి సమస్త భూతములలోని ఆత్మలను నీవలేనే జ్ఞానైకారములై ఉండునని నీవు తెలుసుకొనగలవు. అంతేకాక సర్వేశ్వరుడునగు నాతోనూ సమానమైనవిగాను దర్శించగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. మహాపాతకములు చేసిడి వారందరికంటేను తీవ్రమైన పాపాత్ముడైనను ఆ పాపముల నుండి సముద్రమును దాటుటకు జ్ఞానమనడి తెప్ప అవసరము. ఆత్మజ్ఞానమనడు తెప్ప ద్వారా పాపసాగరమును దాటగలవు. యథైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని కట్టెలను ఎట్లు బూడిద చేసి వేయునో అటులనే ఆత్మ యథాత్మ్య జ్ఞానముతో చేయు కర్మాచరణము సమస్త కర్మలను మోక్ష ప్రతిబంధకములు గాకుండానట్లు భస్మము చేసివేయను. కనుక జ్ఞానము కొద్దిదే, పాపరాశి అనంతమే అని నీవు విచారించే పని లేదు. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఆత్మజ్ఞానముతో సమానమైనది ఇంకొక సాధనమేది ఈ భౌతిక ప్రపంచంలో లేనే లేదు. సమస్త పాపములను అది నిర్మూలనము గావించును. ఆచార్యులు ఉపదేశించిన కర్మయోగమును ఆచరించిన రాగద్వేషాలు తొలగి అంతఃకరణ నిర్మలమగును. అప్పుడు జ్ఞాననిష్ట నంది చేయు కర్మాచరణం వల్ల స్వయముగానే జ్ఞానయోగి కాగలడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేణాధిగచ్చతి. గురువు ఉపదేశించిన జ్ఞానము పొంది దానిని పెంచుకొను త్వర కలవాడై దాని యందు పట్టుదలతో ఇంద్రియములను ఇతర విషయముల నుండి నిగ్రహించిన వానికి త్వరలోనే జ్ఞానము పక్వమగును. వెంటనే దాని ఫలమగు పరమానందమును పొందుచున్నాడు. ఆజ్ఞాశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. గురూపదేశం లేని వారికి ఆత్మజ్ఞానమునందు విశ్వాసము కలుగదు. అది లేని వానికి ఆత్మజ్ఞానాన్ని వృద్ధిపరుచుకున్నట యందు త్వర కలగదు.
మనస్సులో సంశయములే నిండియుండును. అట్టివాడు నశించును. వానికి లోకములో ధర్మకామములు లభించవు. మోక్షము అంతకంటే లేదు. భౌతిక పురుషార్థాలు కూడా లభించని వీనికి ఇక సుఖము ఎక్కడిది? యోగసన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అర్జున, ఫలసంగ కర్తృత్వములను బుద్ధితో వదిలి కర్మలు ఆచరించినచో అవి జ్ఞానాకారములగును. అట్లు ఆచరించు వానికి బుద్ధి బలముచే సంశయములన్నీ తొలగును. రాగద్వేషములు పోయి మనస్సు ప్రశాంతమై దృఢపడును. ఇక ఇతనిని ప్రాచీన కర్మలు కానీ ఆచరించు కర్మలు కానీ బంధించవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం అతిష్టోత్తిష్ట భారత. కాబట్టి భారతుడా, అర్జున, అనాదిగా వస్తున్న అజ్ఞానము వలన పుట్టి నీ హృదయంలో నాటుకుని ఉన్న దేహాత్మలను గూర్చిన సంశయములను వేళ్లను నరికివేయము. నేను ఉపదేశించిన ఆత్మవిషయక జ్ఞానమనుడి కత్తిని ధరించి లెమ్ము, కర్మయోగమును ఆచరింపు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయ. ఇప్పటికీ 4వ అధ్యాయం పూర్తి చేసుకున్నాము. 5వ అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నాము. 4వ అధ్యాయం వరకు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈ 4 అధ్యాయాలకు సంబంధించిన వీడియోలు మీరు కూడా మిగతా వారికి పంచి సత్సంగంగా భావించండి. ధర్మో రక్షిత రక్షితః. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఒమెరా ఇన్ఫినిటీ.